ఈ వీడియోలో స్టోరీ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అండ్ లాంగ్వేజెస్ ఈ సబ్జెక్ట్ మధ్య రిలేషన్ ఏమి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ లైక్ డిస్కవరీ ఆఫ్ ది యూనివర్స్. సో యూనివర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, సో ఆ చేంజ్ అవుతూ వచ్చేదే సబ్జెక్ట్స్ను లింక్ చేస్తూ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో డిస్కవరీ ఆఫ్ యూనివర్స్ అంటే యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది, ఆ స్టార్ట్ అయినప్పుడు మన చదువుకునే స్కూల్ సబ్జెక్ట్స్కు ఎలా లింక్ చేయొచ్చు, ఏ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. దాని తర్వాత చాలా చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి యూనివర్స్లో స్టార్ట్ అయినప్పటి నుంచి. ఆ చేంజెస్ మళ్ళీ ఇంకొక సబ్జెక్టుకు ఎలా చేంజ్ చేయొచ్చు. సో ఇంకా ఆ నాన్ లివింగ్ థింగ్స్ గురించి, లివింగ్ థింగ్స్ గురించి ఎలా చేంజ్ అవుతుంది. అలా దాని తర్వాత మనిషి గురించి, దాని తర్వాత లాంగ్వేజెస్, ఇదంతా కూడా ఒక ఈ యూనివర్స్ చేంజ్ అవుతూ ఎలా వచ్చిందో అదేవిధంగా దాన్ని లింక్ చేస్తూ సబ్జెక్ట్స్ ఎలా చేంజ్ అవుతూ వచ్చినాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ది యూనివర్స్. సో ఫండమెంటల్స్ ఆఫ్ ది యూనివర్స్ అంటే ఏమి? ఎనర్జీ, మ్యాటర్, స్పేస్ అండ్ టైం. సో ఈ టర్మ్స్ అన్నీ ఏ సబ్జెక్ట్ కిందకి వస్తాయి అంటే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ కిందకి వస్తాయి అన్నమాట. కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ది యూనివర్స్ సో ఏ సబ్జెక్ట్తో లింక్ చేయొచ్చు అంటే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్తో లింక్ చేయొచ్చు అనమాట. సో అన్ని సబ్జెక్ట్స్ కన్నా ఫస్ట్ మనకు వచ్చేది ఫిజిక్సు. సో ఎనర్జీ, మ్యాటర్, స్పేస్ అండ్ టైం. అంటే ఎనర్జీ ఫస్ట్ స్టార్టింగ్ యూనివర్సు ఏ ఫామ్లో ఉంది? ఎనర్జీ ఫామ్లో ఉందన్నమాట. మ్యాటర్ కూడా లేదు, స్పేస్ లేదు, టైం లేదు. అంటే యూనివర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందు యూనివర్స్ అంతా ఏ ఫామ్లో ఉంది అంటే ఎనర్జీ ఫామ్లో ఉంది. మొత్తం శక్తి, మ్యాటర్ అనేదే లేదు. ఇప్పుడు ఏమైంది? ఇదంతా కూడా ఒక 1400 crore years ఎగో ఇలా ఉందన్నమాట యూనివర్స్. సో మనం ఇప్పుడు ఉంటున్న యూనివర్స్ అంతా కూడా, మనం డిస్కస్ చేస్తున్న యూనివర్స్ అంతా కూడా మొత్తం శక్తి మాత్రమే ఉంది, మ్యాటర్ అనేదే లేదనమాట. సో ఆ 1400 crore years ఎగో అప్పుడు ఎనర్జీ మ్యాటర్గా మారేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఏ ఫార్ములా ప్రకారంగా చెప్తామంటే ఐన్స్టైన్ ఇచ్చిన E=mc². ఈ అనేది ఎనర్జీ, ఎం అనేది మాస్, సి అనేది వెలాసిటీ అనమాట. సో వెలాసిటీ, సో స్పీడ్ ఆఫ్ ది లైట్. సో స్పీడ్ ఆఫ్ ది లైట్ అంటారు సిని. కాబట్టి ఆ ఫామ్లో ఈ ఎనర్జీ అనేది మ్యాటర్గా మారడం స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1400 crore years ఎగో. సో అప్పుడు దానికి మ్యాటర్గా మారుతూ వచ్చిందనమాట. సో మ్యాటర్గా మారుతూ వచ్చిందంటే ఆ మ్యాటర్ ఎక్కడో దగ్గర స్పేస్ కావాలి ఆ మ్యాటర్కు. కాబట్టి స్పేస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇదంతా స్టార్ట్ అయింది ఎక్కడ? 1400 crore years ఎగో. అంటే టైం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సో 1400 crore years ఎగో ఎనర్జీ మాత్రమే ఉన్నది ఈ యూనివర్స్లో. ఎనర్జీ, యూనివర్స్ అంతా కూడా ఎనర్జీ ఫామ్లో మాత్రమే ఉన్నది. అది మ్యాటర్గా స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఎనర్జీ మ్యాటర్గా మారుతూ ఉంది. సో ఎనర్జీని మనము క్రియేట్ చేయలేం, ఎనర్జీని డిస్ట్రాయ్ కూడా చేయలేం. బట్ ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కు చేంజ్ చేయొచ్చు. అదే జరిగిందనమాట. 1400 crore years ఎగో ఎనర్జీ అనేది మ్యాటర్గా మారడం మొదలుపెట్టింది. ఆ మ్యాటర్ అంతా కూడా ఒక స్పేస్ కావాలి ఆ మ్యాటర్కు అకామిడేట్ అవ్వడానికి. కాబట్టి స్పేస్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఇదంతా ఒక టైంలో స్టార్ట్ అయింది కాబట్టి ఆ టైం కూడా, యూనివర్స్ యొక్క టైం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఇంతవరకు
సో వాట్ ఈస్ ఆ టైమ్? యూనివర్స్ స్టార్ట్ అయిన టైం ఎంత అంటే 1400 crore years ago యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది, మ్యాటర్గా మారడం స్టార్ట్ అయింది, స్పేస్ అనేది స్టార్ట్ అయింది, టైం అనేది స్టార్ట్ అయింది. సో ఈ టర్మ్స్ అన్నీ కూడా ఏ సబ్జెక్ట్ కిందకి వస్తాయంటే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ కిందకి వస్తాయన్నమాట. కాబట్టి యూనివర్స్ స్టార్ట్ అవ్వడము ఏదైతే ఉందో అది ఫిజిక్స్తో లింక్ చేసి, అంటే సబ్జెక్ట్స్తో లింక్ చేస్తే ఫిజిక్స్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఈ మ్యాటర్ ఏమైంది? ఈ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఫస్ట్ 1400 crore years ago ఈ ఎనర్జీ అంతా మ్యాటర్గా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. మొత్తం ఆటమ్స్, మాలిక్యూల్స్, కాంపౌండ్స్ ఇవే అన్నమాట మ్యాటర్ అంటే. ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, కాంపౌండ్స్ అంటే ఏమి, ఏ సబ్జెక్ట్ కిందకి వస్తుంది? కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ కిందకి వస్తుంది. అంటే మొత్తం ఇప్పటి వరకు మనము సైంటిస్టులు రీసెర్చ్ చేసిన ఆటమ్స్ ఎన్ని అంటే 118 ఆటమ్స్. ఈ మ్యాటర్ అంతా కూడా ఏదైతే మ్యాటర్గా మారిందో, ఎనర్జీ అంతా మ్యాటర్గా మారిందో, ఈ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ దిస్ 118 ఆటమ్స్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కాంపౌండ్స్. ఆ విధంగా కెమిస్ట్రీ అనే సబ్జెక్టు స్టార్ట్ అయిందనమాట. సో యూనివర్స్ ఏ విధంగా అయితే ఎవల్యూషన్, పరిణామం చెందుతూ ఉందో అదేవిధంగా మన సబ్జెక్ట్స్ తీసుకుంటే ఫస్ట్ ఫిజిక్స్, దాని తర్వాత కెమిస్ట్రీ అనేది పిక్చర్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ 118 ఆటమ్స్, దీని మధ్య ఉన్న బాండింగ్స్, రియాక్షన్స్, ఇదంతా కెమిస్ట్రీ అవుతుందన్నమాట. ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. సో ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఏమి, దీనికి ఇంకా లైఫ్ లేదు. అంటే ఈ యూనివర్స్లో ఇంకా లైఫ్ అనేది, లాంగ్వేజెస్ అనేటివి, హిస్టరీ అనేది ఇంకా రాలేదు. సో ఫస్ట్ ఫిజిక్స్, దాని తర్వాత కెమిస్ట్రీ. ఇది ఎప్పుడు జరిగింది? ఒక 100 కోట్ల తర్వాత. సో యూనివర్స్ స్టార్ట్ అయిన, మ్యాటర్గా మారడం మొదలుపెట్టిన 100 crore years తర్వాత ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ అనేటివి పిక్చర్లోకి వచ్చినాయి. సో ఆ విధంగా కెమిస్ట్రీ అనే సబ్జెక్టు, ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ అనే సబ్జెక్టు పిక్చర్లోకి వచ్చింది అని మనము అనలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా లైఫ్ అనేది ఈ యూనివర్స్లో స్టార్ట్ కాలేదన్నమాట. జస్ట్ మ్యాటర్ అనేది మాత్రమే, ఈ ఎనర్జీ అనేది మ్యాటర్గా మారింది. ఆ మ్యాటర్లో ఏముంది అనేది మాత్రమే స్టార్ట్ అయింది, యూనివర్స్లో ఉందన్నమాట. లైఫ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, జస్ట్ ఎనర్జీ అనేది మ్యాటర్గా మారింది. సో యూనివర్స్ ఇప్పుడు ఎనర్జీ ఉంది, మ్యాటర్ ఉంది, బట్ ఎనర్జీ అనేది మ్యాటర్గా మారుతూ ఉంది అన్నమాట. అంటే నాన్ లివింగ్ థింగ్స్ అనేటివి యూనివర్స్లో స్టార్ట్ అయినాయి. ఇంకా లివింగ్ థింగ్స్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే ఇంకా అంత ఎవల్యూషన్ జరగలేదన్నమాట, అంత పరిణామము జరగలేదు ఈ యూనివర్స్లో. సో నెక్స్ట్ వచ్చేది లివింగ్ థింగ్స్. సో దీని నుంచి వచ్చేది లివింగ్ థింగ్స్ వస్తాయన్నమాట. సో అది ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ మనకు వచ్చేది మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్గానిజమ్స్, అంటే బయాలజీ. అంటే ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్తోనే సెల్ అనేది తయారైంది, సెల్. సో సెల్ అంటే బయాలజీ సెల్ అనమాట. సో సెల్ ఈజ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారన్నమాట. ఆ సెల్ దేంతో తయారైంది? ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్తో తయారైంది. అంటే ఏ విధంగా అయితే ఈ యూనివర్స్ అనేది ఎవల్యూషన్లో చేంజ్ అవుతూ ఉందో, పరిణామం చెందుతూ ఉందో, అంటే ఫిజిక్స్ అనేది కెమిస్ట్రీగా చేంజ్ అవుతూ ఇప్పుడు కెమిస్ట్రీ అనేది నుంచి బయాలజీ కూడా వచ్చింది. అంటే లైఫ్ అనే దాని గురించి ఉందంటే యూనివర్స్లో అది బయాలజీ అనే సబ్జెక్ట్ కిందకి వస్తుందన్నమాట. కాబట్టి ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ నుంచి
మైక్రో ఆర్గానిజమ్స్. ఫస్ట్ అలా స్టార్ట్ అయిందనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే కంటికి కనపడని లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఆర్గానిజమ్స్ వచ్చాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. అండ్ ప్లాంట్స్, అనిమల్స్. సో ఫస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్, దాని నుంచి ప్లాంట్స్, దాని నుంచి అనిమల్స్. ప్లాంట్స్, అనిమల్స్ను మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు అన్నమాట. అంటే ఆ విధంగా బయాలజీ అనే సబ్జెక్టు పిక్చర్లోకి వస్తుంది. అంటే ఈ లైఫ్ గురించి డిస్కస్ చేసే సబ్జెక్టు బయాలజీ కాబట్టి ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ నుంచి నెక్స్ట్ డెవలప్ అయిన థింగ్స్ ఏమంటే మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్గానిజమ్స్. సో ఆటమ్స్, మాలిక్యూల్స్ అనేటివి నాన్ లివింగ్ థింగ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి లివింగ్ థింగ్స్ అనమాట. అంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి లివింగ్ థింగ్స్ ఈ యూనివర్స్లో ఎవల్యూషన్ అవ్వడం జరిగిందనమాట. ఈ యూనివర్స్లో చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకుంటే యూనివర్స్ అంతా కూడా శక్తి, ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ 1400 crore ఇయర్స్ బ్యాక్ మ్యాటర్గా చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ మ్యాటర్లో ఏముంటాయరా అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, అంటే నాన్ లివింగ్ థింగ్స్. సో ఇదంతా కూడా 1300 crore ఇయర్స్ ఎగో జరిగింది. ఇప్పుడు ఈ నాన్ లివింగ్ థింగ్స్ నుంచి లివింగ్ థింగ్స్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 400 crore ఇయర్స్ ఎగో. అంటే 900 crore ఇయర్స్ తర్వాత, ఈ మ్యాటర్ ఫామ్ అయిన 900 ఇయర్స్ తర్వాత లివింగ్ థింగ్స్ ఈ యూనివర్స్లో రావడము జరిగిందనమాట. ఇదంతా ఏ సబ్జెక్ట్ అంటాము? లైఫ్ గురించి చెప్పే సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్టు బయాలజీ అనే అంటామన్నమాట. ఆ విధంగా బయాలజీ అనే సబ్జెక్టు మనము లింక్ చేసుకోవచ్చు మనము చదువుతున్న సబ్జెక్ట్స్తో. అంటే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే కెమిస్ట్రీ అనే సబ్జెక్టు, ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఆ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ నుంచి నెక్స్ట్ ఎవాల్వ్ అయిన సబ్జెక్టు బయాలజీ. సో ఫస్ట్ ఫిజిక్స్, ఆ ఫిజిక్స్ నుంచి ఎవాల్వ్ అయిన సబ్జెక్టు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ నుంచి ఎవాల్వ్ అయిన సబ్జెక్టు బయాలజీ అన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్గానిజమ్స్ ఇదంతా కూడా బయాలజీ అనే సబ్జెక్టు హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో బయాలజీ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. సో యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఇవన్నీ లివింగ్ థింగ్స్. సో ఇవన్నీ యూనివర్స్లో 400 crore ఇయర్స్ ఎగో ఈ యూనివర్స్ మీద లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే యూనివర్స్ పుట్టిన 900 crore ఇయర్స్ తర్వాత లైఫ్ అనేది ఈ యూనివర్స్లో ఉండడం, స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట. సో నెక్స్ట్ మనము ఈ సబ్జెక్ట్ నుంచి బయాలజీ నుంచి ఏమొస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ ఈ బయాలజీ నుంచి ప్రిమిటివ్ హ్యూమన్, ఎర్లీ హ్యూమన్. అంటే బయాలజీ అంటే ఏం చెప్తున్నాము? లైఫ్ గురించి. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినాయి, దాని నుంచి ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్, అనిమల్స్ చేంజ్ అవుతా, ఈ పరిణామం చెందుతూ ఉందన్నమాట. అంటే లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఈ అనిమల్స్లో కూడా ఫస్ట్ వెన్నెముకలు లేని అనిమల్స్ ఫస్ట్ వాటర్లో స్టార్ట్ అయినాయి అన్నమాట. అంటే వర్టబ్రేట్స్, ఇన్వర్టబ్రేట్స్ అంటారు. సో వెన్నెముక లేని జీవులు. దాని తర్వాత ఆ పరిణామ క్రమంలో వెన్నెముక ఉన్న జీవులుగా పరిణామం చెందుతూ వచ్చిందనమాట. అంటే లైఫే ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతూ వచ్చింది. అంటే ఈ చేంజ్ అవుతా ఈ క్రమంలోనే మనిషి అనేవాడు
ఈ అనిమలే మనిషిగా ఎవాల్వ్ అవుతా వచ్చింది. ఏప్ అనే తెగ నుంచి ఈ మనిషి అనే తెగ సపరేట్ అవుతా వచ్చాడనమాట. వేరే అనిమల్స్కును మనిషికి తేడా ఏమి? బుర్రలో మాత్రమే తేడా. అంటే ఆలోచించే శక్తి ఒక అనిమల్కు పెరుగుతూ వచ్చిందనమాట. సో వాన్నే ప్రిమిటివ్ హ్యూమన్ అన్నారు, అంటే ఎర్లీ హ్యూమన్. సో మనిషి గురించి చెప్పే సబ్జెక్ట్ ఏమవుతుంది అప్పుడు? సో మనిషి గురించి చెప్పే సబ్జెక్టు హిస్టరీ అనమాట. కాబట్టి హిస్టరీ అనేది బయాలజీ నుంచి పుట్టిన సబ్జెక్ట్ అన్నమాట. అంటే మనిషిగా మార్పు, ఒక అనిమల్ మనిషిగా మార్పు చెందడం ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఈ యూనివర్స్లో అంటే 70 lakh years ago. అంటే చూడొచ్చు మనం. అంటే ఫస్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఈ మొత్తం అంతా యూనివర్సు ఫస్ట్ ఎనర్జీ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఆ ఎనర్జీ మ్యాటర్గా మారింది. ఎనర్జీ మాత్రమే ఉందంటే దాని గురించి చెప్పేది ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ చెప్తుందనమాట. సో మ్యాటర్గా మారడం మొదలు పెడతా వచ్చిందనమాట యూనివర్స్. ఇదంతా 1400 crore years ఎగో జరిగింది. సో ఎనర్జీ, మ్యాటర్, స్పేసు, టైం గురించి చెప్పేది ఫిజిక్స్. అంటే ఎప్పుడైతే ఈ ఎనర్జీ మ్యాటర్గా మారిందో అదే టైంలోనే స్పేసు, టైం కూడా స్టార్ట్ అయిందనమాట. కాబట్టి దాని గురించి చెప్పేది ఫిజిక్స్. ఇంక ఈ మ్యాటర్లో ఏమైతే ఉన్నాయో ఆటమ్స్, మాలిక్యూల్స్, దాని గురించి చెప్పేది కెమిస్ట్రీ. ఇదంతా కూడా 1300 crore years ఎగో స్టార్ట్ అయింది. ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ నుంచి వచ్చిందే మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. ఆటమ్స్, మాలిక్యూల్స్ అనేటివి నాన్ లివింగ్ థింగ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి లివింగ్ థింగ్స్. అంటే కెమిస్ట్రీ నుంచి వచ్చిందే బయాలజీ, ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ వచ్చింది, కెమిస్ట్రీ నుంచి బయాలజీ వచ్చింది. ఇప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ చేంజ్ అవుతా ఈ ఆర్గానిజమ్స్, కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ చేంజ్ అవుతా అనిమల్స్గా మార్పు చెందుతూ ఆ అనిమల్స్లో నుంచి మనిషి అనేవాడు సపరేట్ అయినాడు. థింకింగ్ అనిమల్ను మనిషి అంటాడనమాట. కాబట్టి మనిషి యొక్క లైఫ్ స్టార్ట్ అయ్యింది ఈ యూనివర్స్లో. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఈ యూనివర్స్లో అంటే 400 crore years ఎగో. ఈ మనిషిగా మారడం అంటే థింకింగ్ అనిమల్గా మారడం, అనిమలే థింకింగ్ అనిమల్గా మారడం ఎప్పుడు జరిగింది? 70 lakh years ఎగో జరిగిందనమాట. అంటే ఈ హిస్టరీ అనే సబ్జెక్టు బయాలజీ అనే సబ్జెక్ట్ నుంచి డెవలప్ అయిన సబ్జెక్ట్ అనమాట. అంటే ఇది నా రీసెర్చ్. సో నేను అనలైజ్ చేస్తే నాకు ఇలా కనపడుతూ ఉందన్నమాట యూనివర్స్. సో మీరు కూడా దీన్ని రెఫరెన్స్గా తీసుకొని అనలైజ్ చేయండి. సో హిస్టరీ అనే సబ్జెక్టు బయాలజీ నుంచి డెవలప్ అయిన సబ్జెక్టు. సో ఇదంతా కూడా ఈ యూనివర్స్లో 70 lakh years ఎగో జరిగింది. సో నెక్స్ట్ మనము మోడ్రన్ హ్యూమన్, హిస్టరీలోనే ఇంకా మోడ్రన్ హ్యూమన్, వీడి ప్రిమిటివ్ హ్యూమన్ అనమాట. అంటే ప్రిమిటివ్ హ్యూమన్ అంటే వాడు ఇంకా మన అనిమల్ నుంచి చేంజ్ అవుతా వచ్చినాడు. సో రాళ్ళు వాడేవాడు ఆయుధాలుగా, అండ్ బ్రాంజ్ యూజ్ చేసేవాడు, ఐరన్ యూజ్ చేసేవాడు. సో ఆయుధాలు తయారు చేయడానికి ఫైర్ ఇప్పుడే ఈ ప్రిమిటివ్ హ్యూమనే కనుక్కున్నాడు అనమాట. సో మోడ్రన్ హ్యూమన్ అనేవాడు ఈ ప్రిమిటివ్ హ్యూమన్ నుంచి ఎవాల్వ్ అయినాడు. సో అది కూడా హిస్టరీ అనే దాని కిందకే వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ అది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ ప్రిమిటివ్ హ్యూమన్ మోడ్రన్ హ్యూమన్గా మార్పు చెందుతూ వచ్చాడనమాట. సో దీనికి ఎన్ని ఇయర్స్ పట్టిందంటే ఇప్పటికీ 3 lakh years ఎగో ఈ ప్రిమిటివ్ హ్యూమన్ మోడ్రన్ హ్యూమన్గా మొదలు పెట్టడం జరిగిందనమాట. అంటే ఇప్పుడున్న మనిషి అంతా కూడా మోడ్రన్ హ్యూమన్ అంటారు. అంటే ప్రిమిటివ్ హ్యూమన్ను ఈ యూనివర్స్ మీద 70 lakh years ఎగో స్టార్ట్ అయితే ఈ మోడ్రన్ హ్యూమన్ 3 lakh years ఎగో నుంచి వీడు డెవలప్ అవుతా వచ్చాడనమాట. అంటే ఒక 67 lakh years పట్టింది ఒక ప్రిమిటివ్ హ్యూమన్, ఎర్లీ హ్యూమన్ నుంచి మోడ్రన్ హ్యూమన్కు మార్పు చెందడానికి, ఎవాల్వ్ అవ్వడానికి అంత టైం పడుతూ ఉందన్నమాట.
సో ఈ యూనివర్స్లో హ్యూమన్ లైఫ్ చాలా తక్కువే ఉంటుంది, ఒక 100 ఇయర్స్కి అటు ఇటుగా ఉంటుందన్నమాట. కానీ యూనివర్స్ లైఫ్ చాలా ఎక్కువ, 1400 crore ఇయర్స్ ఇప్పుడు ఉన్న యూనివర్స్ లైఫ్ అనమాట. సో ఇంకా చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ యూనివర్స్. సో ఇప్పుడు మనము హిస్టరీ దగ్గర ఉన్నాం, అంటే మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకుంటే ఫిజిక్స్ అనేది స్టార్టింగ్ సబ్జెక్ట్ అనమాట. సో మన యూనివర్స్ ఈ యూనివర్స్లో జరిగే చేంజెస్ అంతా సబ్జెక్ట్స్ ఫామ్లో డిస్కస్ చేస్తే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది. దాని నుంచి వచ్చిన సబ్జెక్ట్, అప్పుడు ఫిజిక్స్ అనేది 1400 crore ఇయర్స్ ఎగో ఉంది. దాని నుంచి వచ్చిన సబ్జెక్టే కెమిస్ట్రీ అనమాట. సో అది 1300 crore ఇయర్స్ ఎగో జరిగింది. దాని నుంచి వచ్చిన సబ్జెక్టే బయాలజీ. సో అది 400 crore ఇయర్స్ ఎగో స్టార్ట్ అయింది, అంటే లైఫ్ స్టార్ట్ అయింది యూనివర్స్లో. లైఫ్ గురించి చెప్పే సబ్జెక్టు బయాలజీ. దీని నుంచి మనిషి అనేవాడు పరిణామం చెందినాడన్నమాట. ఈ అనిమల్, ఈ బయాలజీలో ఏదైతే ఆర్గానిజమ్స్ అనిమల్స్ ఉన్నాయో అనిమల్స్లోనే చేంజెస్ జరుగుతా మనిషి అనేవాడు సపరేట్ అవుతూ వచ్చినాడు. సో మనిషి గురించి చెప్పే సబ్జెక్ట్ హిస్టరీ కాబట్టి ఇది ఒక 70 lakh ఇయర్స్ ఎగో జరిగింది. సో దాని నుంచి ఈ ప్రిమిటివ్ హ్యూమన్ నుంచి మోడర్న్ హ్యూమన్, అంటే థింకింగ్ కెపాసిటీ పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇది అంతా కూడా ఈ ప్రిమిటివ్ హ్యూమన్ గురించి చెప్పేది అర్లీ హ్యూమన్ అంటారన్నమాట, ప్రిమిటివ్ హ్యూమన్ను. అండ్ మోడర్న్ హ్యూమన్ గురించి చెప్పే సబ్జెక్ట్ను హిస్టరీ అంటారన్నమాట. ఈ మోడర్న్ హ్యూమన్ ఒక 3 lakh ఇయర్స్ ఎగో ఈ ఎగో నుంచి ఈ హ్యూమన్ను మోడర్న్ హ్యూమన్ అంటారన్నమాట. సో నెక్స్ట్ వీడి నుంచి ఏమొస్తాయి? సో వీడి నుంచి ఏమొస్తాయి? వీడు సౌండ్స్ చేస్తూ ఉన్నాడు, అంటే సౌండ్స్తో అంతవరకు కమ్యూనికేట్ చేసేవాడు. నెక్స్ట్ ఏం చేశాడు? లాంగ్వేజెస్ కనుక్కున్నాడు అన్నమాట, అంటే భాషలు కనుక్కున్నాడు. ఆ భాషలు కనుక్కుండే సబ్జెక్ట్ ఏదంటాము? లాంగ్వేజెస్ అంటాం అనమాట. అది ఎలా చేంజ్ అయిందో చూద్దాం. సో ఇప్పుడు ఈ హిస్టరీ నుంచి ఈ పరిణామ క్రమంలో భాగంగా ఈ మనిషి అనేవాడు ఏం చేశాడు? సో సౌండ్స్ చేస్తావా కమ్యూనికేట్ చేసేవాడు అనమాట ఫస్ట్. అంటే దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ది లాంగ్వేజెస్. సో వానికి వచ్చిన ఆలోచనలు ఇంకొక మనిషితో పంచుకోవడానికి చాలా ట్రై చేశాడు. సౌండ్స్ చేస్తూ ఉన్నాడు, సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట. అట్లా సౌండ్స్ చేస్తా లాంగ్వేజెస్ కనిపెట్టాడు అనమాట. అంటే లాంగ్వేజెస్ అనే సబ్జెక్ట్స్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనం స్కూల్లో చదివేది 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటాము, రీజనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కానీ వాస్తవానికి ఈ ప్రపంచం మీద 6500 లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈ యూనివర్స్ మీద ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 20 lakh ఇయర్స్ ఎగో స్టార్ట్ అయినాయి అనమాట. అంటే మోడర్న్ హ్యూమన్ను 3 lakhs ఇయర్స్ ఎగో పరిణామం చెందితే 3 lakhs ఇయర్స్ ఎగో మనిషిని మోడర్న్ హ్యూమన్, ప్రిమిటివ్ హ్యూమన్ నుంచి మోడర్న్ హ్యూమన్గా మార్పు చెందుతూ వచ్చినాడన్నమాట. ఆ పరిణామ క్రమంలో లాంగ్వేజెస్ను కనిపెట్టినాడు, మనిషి కనిపెట్టినాడు. ఆ విధంగా లాంగ్వేజెస్ అనేవి హిస్టరీ నుంచి ఎవాల్వ్ అయిన సబ్జెక్ట్స్ అనమాట లాంగ్వేజెస్. సో ఇప్పుడున్న ప్రపంచంలో 6500 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ రైటింగ్ లేదు, ఓన్లీ ఓరల్. ఈ లాంగ్వేజెస్ కూడా ఫస్ట్ ఓన్లీ ఓరల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఓరల్ అంటే రికార్డ్ కీపింగ్ డిడ్ నాట్ బిగిన్. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే 20 lakh ఇయర్స్ ఎగో. ఇప్పుడున్న కాలానికి ఒక 20 లక్షల సంవత్సరాల వెనకాలకి పోతే లాంగ్వేజెస్ అనేది ఈ యూనివర్స్లో స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయన్నమాట. అంటే యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు లాంగ్వేజెస్ లేవు, లైఫే లేదు. సో యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ శక్తి మాత్రమే ఉంది, ఎనర్జీ మాత్రమే ఉంది. దాని నుంచి మ్యాటర్ వచ్చింది, అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్ వచ్చినాయి అన్నమాట. ఆ ఆటమ్స్, మాలిక్యూల్స్ అనేది కెమిస్ట్రీ, ఈ ఎనర్జీ అనేది ఫిజిక్స్. ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ నుంచి ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినాయి అన్నమాట. కాబట్టి కెమిస్ట్రీ అనేది నుంచి బయాలజీ వచ్చింది. ఈ ఆర్గానిజమ్స్లోనే పరిణామం చెందుతూ మనిషి వచ్చినాడు.
మనిషి గురించి సబ్జెక్టు హిస్టరీ కాబట్టి బయాలజీ నుంచి హిస్టరీ వచ్చింది. ఈ మనిషే లాంగ్వేజెస్ కనిపెట్టాడు కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఇదంతా కూడా ఒక 3 lakh years అంటే 20 lakh years లో జరిగిందనమాట. 20 lakh years ఎగో జరిగింది. అంటే హిస్టరీ నుంచే లాంగ్వేజెస్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజెస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ 20 lakh years ఎగో లాంగ్వేజెస్ కనిపెట్టాడు కానీ ఓరల్ లాంగ్వేజెస్, రిటర్న్ లాంగ్వేజెస్ కాదు. సో దీని నుంచి నెక్స్ట్ రిటర్న్ లాంగ్వేజెస్, రైటింగ్ కూడా కనిపెట్టాడన్నమాట మనిషి. అదేంటో చూద్దాం. సో ఇప్పుడు ఈ లాంగ్వేజెస్సే, సో ఏవైతే 6500 లాంగ్వేజెస్ ఉన్నాయి అంటున్నామో, ఒక 6000 years ఎగో నుంచి రికార్డ్ కీపింగ్ బిగిన్స్. అంటే లిటరేచరు డెవలప్ అయిందనమాట. సో ఓరల్ లాంగ్వేజెస్ నుంచి లిటరేచర్ లాంగ్వేజెస్ను పరిణామం చెందింది. అంటే ఈ లాంగ్వేజెస్ ముందు ఓరల్ ఉండేవి. అంటే 20 lakh years ఎగో there are only oral languages, so where record keeping did not begin. ఈ 6000 years ఎగో నుంచి ఈ లాంగ్వేజెస్ ఏమైనాయి, లిటరేచర్ డెవలప్ అయింది ఈ లాంగ్వేజెస్కు. సో దాన్నే రికార్డ్ కీపింగ్ బిగిన్స్ అంటాం అన్నమాట. సో ఆ విధంగా లాంగ్వేజెస్ మనిషి వాని ఆలోచనలు ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి లాంగ్వేజెస్ కనిపెట్టాడనమాట. అంటే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నా అంటే ఈ యూనివర్స్ని ఇంకొక విధంగా ఎలా అర్థం చేసుకోవచ్చు, సబ్జెక్ట్స్ ఫామ్స్లో ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నా అనమాట. అంటే సబ్జెక్ట్స్ను లింక్ చేస్తున్నా యూనివర్స్కు. ఏ సబ్జెక్టు ఫస్ట్ వస్తుంది, దాని నుంచి ఇంకొక ఏ సబ్జెక్ట్ వస్తుంది, దాని నుంచి ఏ సబ్జెక్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అవర్ యూనివర్స్. సో జనరల్గా బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి స్టార్ట్ అయింది, దాని నుంచి ఇదైంది అంటే గెలాక్సీ స్టార్ట్ అయినాయి, స్టార్స్ స్టార్ట్ అయినాయి, స్టార్స్ నుంచి ప్లానెట్స్ వచ్చినాయి, ఆ ప్లానెట్స్ నుంచి అర్త్ అనే ప్లానెట్, ఆ అర్త్ అనే ప్లానెట్ మళ్ళీ లైఫ్ స్టార్ట్ అయింది. అది జనరల్గా చెప్తారన్నమాట లైఫ్ నుంచి. అది నేను అట్లా కాకుండా ఈ వీడియోలో సబ్జెక్ట్స్కి లింక్ చేస్తూ యూనివర్స్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది డిఫరెంట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది యూనివర్స్. కాబట్టి స్టార్టింగ్ సబ్జెక్ట్ ఏది వస్తుందిరా అంటే ఫిజిక్స్ అనేది వస్తుంది, దాని నుంచి కెమిస్ట్రీ వస్తుంది, ఆ కెమిస్ట్రీ నుంచి వచ్చే సబ్జెక్టే బయాలజీ అనమాట. ఆ బయాలజీ నుంచి వచ్చే సబ్జెక్టే హిస్టరీ అవుతుంది, ఆ హిస్టరీ నుంచి వచ్చే సబ్జెక్టే లాంగ్వేజెస్ అవుతాయి. సో లాంగ్వేజెస్ దగ్గర ఉన్నాం అనమాట. ఆ విధంగా ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అండ్ ఈ నాన్ లివింగ్ ఇంకా జియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఈ సాయిల్ గురించి చెప్పేది, ల్యాండ్ గురించి చెప్పేది, వాటర్ గురించి చెప్పేది, అట్మాస్ఫియర్ గురించి చెప్పేది జియోగ్రఫీ అవుతుందన్నమాట. సో లాంగ్వేజెస్, దెర్ ఆర్ మెనీ లాంగ్వేజెస్. సో దాంట్లో ఒకటి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ ఆ లాంగ్వేజెస్ కిందకే వస్తాయన్నమాట. మరి మ్యాథ్స్ ఎక్కడుంది సార్ ఇక్కడ అంటే, మ్యాథ్స్ ఎక్కడుందంటే, సో మ్యాథ్స్ అనేది కూడా మనిషి కనిపెట్టాడు, నంబర్ సిస్టమ్ కనిపెట్టాడు అనమాట. ఆ నంబర్ సిస్టమ్ కనిపెట్టి కాబట్టి మ్యాథ్స్ కూడా యూ క్యాన్ టేక్, అంటే లాంగ్వేజెస్ తర్వాత వచ్చిన సబ్జెక్టే మ్యాథ్స్గా తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మొత్తం యూనివర్స్ అంతా ఒక్క స్టేట్మెంట్తో ఎలా చెప్పచ్చు, ఒక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్తో ఎలా చెప్పచ్చు అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్, మ్యాటర్ అండ్ ఎనర్జీ. సో ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. E=mc². ఎనర్జీ అనే మ్యాటర్గా తయారవ్వడం మొదలుపెట్టింది. మ్యాటర్ అంటే కెమిస్ట్రీ, ఎనర్జీ అంటే ఫిజిక్సు. మ్యాటరే ఈ ఆటమ్స్, మాలిక్యూల్సే మైక్రో ఆర్గానిజమ్స్ అయినాయి. కాబట్టి బయాలజీ అనేది కెమిస్ట్రీలో పార్టే,
మ్యాటర్లో పార్టే బయాలజీ అవుతుందన్నమాట. సో టోటల్ ఈ యూనివర్స్ను ఒకే ఈక్వేషన్తో ఎలా చెప్పచ్చు అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ E=mc². E అనేది ఎనర్జీ అవుతుంది, M అనేది మాస్ అవుతుంది, అండ్ C అనేది వెలాసిటీ స్పీడ్ ఆఫ్ లైట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా దీని నుంచి ఇంకొన్ని పాయింట్స్ కన్సాలిడేట్ చేస్తున్నాను. సో అవేం చూద్దాం ఇప్పుడు. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ combination of circumstances which made matter aware of itself. The only matter that can understand the universe is humans. So లైఫ్ చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అంతా కూడా లైఫ్ అంటాం అనమాట. సో నాన్ లివింగ్ థింగ్స్ నుంచి లివింగ్ థింగ్స్ వచ్చినాయి. ఈ లివింగ్ థింగ్స్లో కూడా ఒక 3 రకాలుగా డివైడ్ చేస్తే మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఈ అనిమల్స్ నుంచి వచ్చిన వాడే మనిషి అనమాట. సో లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ మేడ్ మ్యాటర్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో మనమంతా కూడా ఎక్కడ మళ్ళీ బేసిక్స్ అంటే మ్యాటర్ అనమాట. ఇంకా మ్యాటర్ అంటే కెమిస్ట్రీ, ఆటమ్స్ మాలిక్యూల్స్ నుంచి వచ్చిందే మైక్రో ఆర్గానిజమ్స్, దాని నుంచి వచ్చిందే మనిషి. సో మనిషి ఈజ్ ఎ మ్యాటర్. సో ద ఓన్లీ మ్యాటర్ దట్ క్యాన్ అండర్స్టాండ్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ను అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న ఒకే ఒక మ్యాటర్ హ్యూమన్స్ అన్నమాట. సో మన లైఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ మేడ్, మన గురించి మనమే తెలుసుకోగలం. ఒక చెట్టు గురించి తెలుసుకోలేదు, ఆటమ్స్ మాలిక్యూల్స్ నుంచి తెలుసుకోలేవు, ఎనర్జీ గురించి తెలుసుకోలేదు, మైక్రో ఆర్గానిజమ్స్ దాని గురించి అవే తెలుసుకోలేవు. కానీ మనిషి అనేవాడు ఈ మొత్తం యూనివర్స్ని అంతా కూడా అర్థం చేసుకోగలడు. సో మనిషి అనేవాడు, సో మ్యాటర్, మనం కూడా మ్యాటరే కాబట్టి, సో ద ఓన్లీ మ్యాటర్ దట్ క్యాన్ అండర్స్టాండ్ ది యూనివర్స్ ఈజ్ హ్యూమన్స్. అది హ్యూమన్స్కు మాత్రమే సాధ్యం అన్నమాట ఈ విశ్వాన్ని, యూనివర్స్ను అర్థం చేసుకునేది. కాబట్టి వీ హ్యావ్ టు ఫీల్ లక్కీ, వీ హ్యావ్ టు ఫీల్ ప్రివిలేజ్ టు అండర్స్టాండ్ ది యూనివర్స్. నాట్ ఎవ్రీవన్ ఈజ్ న్యాచురల్లీ అట్రాక్టెడ్ టు ఆస్ట్రానమీ. సో ప్రతి ఒక్కరు ఈ యూనివర్స్ గురించి చెప్పే సబ్జెక్ట్ని ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారన్నమాట. సో ప్రతి ఒక్కరికి దీని గురించి ఇంట్రెస్ట్ ఉండదు. నాట్ ఎవ్రీవన్ ఈజ్ న్యాచురల్లీ అట్రాక్టెడ్ టు ఆస్ట్రానమీ. ఈ ఆస్ట్రానమీ గురించి, యూనివర్స్ గురించి తెలుసుకోవాలనేది కుతూహలము కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు, చాలామందికి ఉండదు. 95% మందికి ఉండదు. సో లెస్ దాన్ 5% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే ఈ ఆస్ట్రానమీ, యూనివర్స్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుందన్నమాట. ఇఫ్ యు ఆర్ న్యాచురల్లీ అట్రాక్టెడ్ టు ఆస్ట్రానమీ, then you are one of those few selected by the universe to understand the universe from close. సో ఒకవేళ నీకు ఈ ఆస్ట్రానమీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే అది నిన్ను ఈ యూనివర్సు సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. చాలా కొంతమందినే ఈ యూనివర్సు సెలెక్ట్ చేస్తుంది, దాంట్లో నువ్వు ఒకనివి. If you are naturally attracted to astronomy, then you are one of those few selected by the universe. సో యూనివర్సే సెలెక్ట్ చేస్తుందంట. దేనికి? టు అండర్స్టాండ్ ది యూనివర్స్. యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి యూనివర్సే నిన్ను సెలెక్ట్ చేస్తుందంట. ఫ్రమ్ క్లోజ్, దగ్గర నుంచి ఈ యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి యూనివర్సే నిన్ను సెలెక్ట్ చేసింది. సో నీకు ఆస్ట్రానమీ గురించి ఇంట్రెస్ట్ ఉందంటే, ఈ యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందంటే యూనివర్సే నిన్ను సెలెక్ట్ చేసింది. టు అండర్స్టాండ్ ది యూనివర్స్ ఫ్రమ్ క్లోజ్. పీపుల్ హూ లవ్ స్పేస్
have broad minds. When you start thinking about stars, galaxies, black holes, and size of the universe, you find out that ego, pride and jealousy make no sense. అంటే ఎవరైతే మనుషులు, ఈ హ్యూమన్ బీయింగ్స్ ఈ స్పేస్ గురించి, అంటే దీని స్పేస్ గురించి తెలుసుకోవడానికి, ఈ స్పేస్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకు బ్రాడ్ మైండ్స్ ఉంటాయన్నమాట. సో దే ఆర్ బ్రాడ్ థింకింగ్ పీపుల్. ఎందుకంటే ఈ స్టార్స్ గురించి, గెలాక్సీస్ గురించి, బ్లాక్ హోల్స్ గురించి, ఈ సైజ్ ఆఫ్ ద యూనివర్స్ గురించి తెలుసుకునే అప్పుడు ఇవన్నీ ఈగో, ప్రైడ్, జెలసీ అన్నీ చాలా చిన్నగా కనపడతాయి, మేక్ నో సెన్స్. కాబట్టి వీళ్ళు బ్రాడ్ థింకింగ్ పీపుల్ అవుతారన్నమాట. సో పీపుల్ హూ లవ్ స్పేస్. అండ్ ఇక్కడ ఇవన్నీ స్టీఫెన్ హాకింగ్ చెప్పాడనమాట. సో స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాడంటే, మై గోల్ ఈజ్ సింపుల్. సో నా గోల్ చాలా చిన్నది, సింపుల్. అదేమి, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవడమే నా గోల్. కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్. కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఏమి, వై ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్ అండ్ వై ఇట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్. వై ఇట్ ఈస్, ఇది ఎందుకుంది, ఇప్పుడున్న ఉండేటట్టు ఎందుకుంది. వై ఇట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్, అసలు ఎందుకుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ యూనివర్స్. దీని గురించి తెలుసుకోవడమే నా గోలు. మై గోల్ ఈజ్ సింపుల్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్, వై ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్ అండ్ వై ఇట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్. ఐ హ్యావ్ స్పెంట్ మై లైఫ్ ట్రావెలింగ్ అక్రాస్ ద యూనివర్స్ ఇన్సైడ్ మై మైండ్. సో నేను నా జీవితం అంతా కూడా ఈ యూనివర్స్లో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. యూనివర్స్లో ట్రావెల్ చేయడానికి ఎలా కుదురుతుంది, ఫిజికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇన్సైడ్ మై మైండ్, నా మనసుతో ఈ యూనివర్స్ అంతా కూడా నా జీవితాంతం అంతా ప్రయాణించాను. సో ఐ హ్యావ్ స్పెంట్ మై లైఫ్ ట్రావెలింగ్ అక్రాస్ ది యూనివర్స్ ఇన్సైడ్ మై మైండ్. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. కాబట్టి స్టీఫెన్ హాకింగ్ కూడా అదే చెప్పాడు. సో ఆ విధంగా ఈ వీడియోలో ఈ యూనివర్స్ గురించి రకాలుగా, అంటే డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రొజెక్ట్ చేయడానికి నా వంతు కృషి చేశానన్నమాట. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్తో లింక్ చేస్తూ చేశాను. సో యూనివర్స్ అనేది 1400 crore years ago స్టార్ట్ అయిందనమాట. అంటే ఒక్కసారిగా ఇంకొక 1 minute టోటల్గా రివిజన్ చేస్తే, సో ఫస్ట్ ఎనర్జీతో స్టార్ట్ అయ్యి, ఎనర్జీ అనేది మ్యాటర్గా మారుతూ వచ్చింది. ఆ మ్యాటరే ఆటమ్స్, మాలిక్యూల్స్ అంటాము. సో దాని నుంచి వచ్చిందే లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఆటమ్స్, మాలిక్యూల్స్ నాన్ లివింగ్ థింగ్స్ అయితే, లివింగ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఆర్గానిజమ్స్ అనేటివి లివింగ్ థింగ్స్ అవుతాయి అన్నమాట. దాని నుంచి డెవలప్ అవుతూ వచ్చిన వాడే మనిషి. దాని నుంచి వచ్చిన మనిషే లాంగ్వేజెస్ కనిపెట్టాడనమాట. సో ఆ లాంగ్వేజెస్ నుంచే మళ్ళీ మ్యాథమెటిక్స్ అనేది కూడా కనిపెట్టాడు. కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. అదే సబ్జెక్ట్ ఫామ్స్లో చెప్పాలంటే ఫస్ట్ ఫిజిక్స్ నుంచి వచ్చిందే కెమిస్ట్రీ, కెమిస్ట్రీ నుంచి వచ్చిందే బయాలజీ, బయాలజీ నుంచి వచ్చిందే హిస్టరీ అనే సబ్జెక్టు, హిస్టరీ అనే సబ్జెక్ట్ నుంచి వచ్చినవే లాంగ్వేజెస్ అనమాట. సో అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ హోప్ దిస్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సో చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో నేను చేశాను అనమాట. సో లాస్ట్లో మనిషికి మాత్రమే అవకాశం ఉంది, ఏ లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ థింగ్స్కు ఈ యూనివర్స్ను అర్థం చేసుకునే కేపబిలిటీ లేదనమాట, కెపాసిటీ లేదు. ఛాన్స్ ఓన్లీ మనిషికి మాత్రమే ఉందన్నమాట. అంటే ఈ యూనివర్స్ నుంచి అర్థం చేసుకుంటే, ఈ యూనివర్స్ గురించి అనలైజ్ చేసే వాళ్ళకు బ్రాడ్ థింకింగ్ ఉంటుంది. సో యు ఆర్ సెలెక్టెడ్. ఈ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నావంటే యు ఆర్ సెలెక్టెడ్ బై ది యూనివర్స్, నాట్ బై యువర్ సెల్ఫ్. యూనివర్సే నిన్ను సెలెక్ట్ చేసుకుందనమాట ఈ యూనివర్స్ను అర్థం చేసుకోవడానికి. స్టీఫెన్ హాకింగ్ కూడా అదే చెప్తాడు, మై గోల్ ఈజ్ సింపుల్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్, why it is as it is and why it exists at all. I have spent my life traveling across the universe
inside my mind. Thank you so much.